చరిత్రకు చెదలు పడుతున్న తరుణంలో వెలుగు చూసిన పురాతన ఆలయం అది. చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుంది. రాజులు రాజ్యాలు పోయినా ఇంకా వారు పూజించిన దేవతామూర్తుల విగ్రహాలు అప్పుడప్పుడు బయటపడి వాటి ఆధారాలు సంప్రదాయాలను చాటి చెబుతున్నాయి. చిత్తూరు జిల్లా సిలంవారిపల్లి సమీపంలోని కోనాపురం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువు లేదనే చెప్పాలి. ఈ క్రమంలో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగు చూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలాలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 3 రాజ్యాల పాలన సాగిందని కనిపిస్తుంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగు చూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోసారి ఈ విగ్రహాలు నేటి ఆధునిక ప్రపంచానికి చరిత్రకున్న ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టిస్తున్నాయి. దేవస్థానం అని చెప్పేసి అక్కడ అది ఉన్నాయి. శివుని విష్ణు చక్ర, ఈశ్వరుని ఇది వెంకటేశ్వర స్వామి విష్ణు చక్రాలు ఉన్నాయి అక్కడ.